మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటిగా మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా మనం మేషరాశి గురించి గమనించాం. మేషరాశి చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండేది అని మనం అనుకోవచ్చు. పెద్ద ఎక్కువగా అంటే ఒడిదుడుకులు ఏమీ ఉండవు, సాధారణంగా సీదాగా ఉండేదని మనం అనుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకి ఒక్కటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఉండటంతో రీసెంట్గా ఈ రాశి వాళ్ళ నుంచి కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువగా నాకు పెరుగుతూ ఉన్నది. దానికి ముఖ్యమైన కారణం ఏలినాటి శని డే బై డే వీళ్ళకి తీవ్రత ఎక్కువ అవుతుందని గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఏవైతే గ్రహాలు మారినాయో, కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడాను వాళ్ళకి పెద్ద అనుభవంలోకి రాదు ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏలినాటి శని ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. బట్ రొటీన్గా చూసుకుంటే ఈ మంత్ అంతా నార్మల్గా ఉండే మంత్ అని మీరు అనుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఈ యొక్క మేషరాశిలో ఉంటారని గమనించాలి. స్టార్ట్. ఓకే, ఈ పేరు బలం బట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లాలి, లు, ఏ, లా, లో, ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు ఏవైతే మారుతూ ఉన్నాయో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్టు ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంది అనేది మనకి మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా చిన్న చిన్న మాటలతోటి హోల్ రాశి అంతా ఎలా ఉంటుంది అని మనకు చక్కగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఎప్పుడైతే సూర్యుడు ఈ యొక్క స్థితిలో ఉన్నారో వీళ్ళకి మనోరుచం, ధనలాభం, ధనప్రాప్తి, విపత్తిం అని చెప్తారు. అంటే మనోరుజం అంటే మానసికంగా కొంచెం టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. అకస్మాత్తుగా ధనం ఇంతకుముందు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఆ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపత్తి అంటే ట్రబుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో అయితే బట్ ఇవి
చాలా తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని ఇప్పుడు మనం చూద్దాం. సూర్యుడు చూసుకుంటే 5వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ది పాజిటివ్ సైడ్లో మనకి ధన ప్రవాహం వస్తుంది, నెట్వర్క్ బాగుంటుంది, హైయర్ అఫిషియన్స్ని కలవచ్చు, ఇవంతా పాజిటివ్గా ఉంటుంది. మీ యొక్క అధికారము, పలుకుబడి, స్టామినా అంతా అందరూ గుర్తించే విధంగా ఉంటుంది. అయితే సూర్యుడు 5వ స్థానంలో ఉండటంతో మనకేమవుతుందంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అంటారు. అంటే ఎప్పుడైతే జన్మరాశి నుంచి 5వ స్థానంలో సూర్యుడు ఉంటారో వాళ్ళకి దేహలాస్యం, శారీరకంగా లేజీగా బద్ధకంగా ఉంటుంది, మనస్తాపానికి గురవుతుంటారు, చిన్న చిన్న విషయానికి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు, సుహృద్వేషం, ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటారు, ధన వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని మనసు అనేది ఒకే చోట స్థిమితంగా ఉండదు, డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేరు అని చెప్పుకోవచ్చు. బట్ యూజువల్గా 5వ స్థానంలో క్రూర గ్రహం ఉంటే కొన్ని విషయాల్లో మనకేం చెప్తారంటే ఇది 7 minutes వస్తుంది, ఓకే 6.5 చెప్పండి. ఇది చెప్తే ఎక్కడ ఆగింది. జనరల్గా మనకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో సూర్యుడు ఉంటే లేకుంటే ఎనీ క్రూర గ్రహం ఉంటే అందులో మనకి వ్యసనాలకి ఎక్కువగా ఏమంటారు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎడిక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటము, అటు ఇటు తిరగటము, లేకుంటే ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం, ఇట్లా రకరకాలన్నీ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఇంకో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కుజుడు 3వ స్థానంలో ఉన్నారు ఒక 45 days వరకు. కుజుడు ఎప్పుడైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నారో వీళ్ళల్లో ఉన్న ధైర్యము, సాహసము, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీసు, తర్వాత కమ్యూనికేషను, ట్రావెల్స్ ఇవన్నీ చక్కగా చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఏం చెప్తారంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే భృగునందనే అంటారు. సో తృతీయగే ధారాసుతే అంటారు మనకి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ టైంలో వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఉంటారు, అర్ధ లాభం అంటే ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతో చాలా బాగుంటారు. మెయిన్ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఇష్టసిద్ధి అంటారు. అంటే మీకు ఇష్టమైన పనులు ఇప్పటిదాకా ఏదైనా చేయకుండా పెండింగ్లో ఉంటే ఈ పనులన్నీ ఇప్పుడు చక్కగా ముందుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే విధంగా చక్కగా బాగుంటుంది. అయితే ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పటిదాకా మనం చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా, కుజుడు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి 12వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో ఉండటం ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఏమవుతుంది, శుక్రుడు 6వ స్థానంలో ఉంటే విరోధ శత్రుపీడాం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో దారై పుత్రై షష్ఠే భృగనందనే అని మనకు సంస్కృతంలో చెప్తారంటే ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారో శత్రువుల వల్ల పీడ కలుగుతుంది, జ్ఞాతీనాంచ విరోధ అంటే బంధువుల వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆయాసో శరీరానికి చాలా టైర్డ్గా ఉంటారు, ముఖ్యంగా ధారాపుత్రే ద్వేషై భార్యతోటి పిల్లలతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఇంతేకాకుండా ఈ టైంలో వీళ్ళు శుభకరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లవ్కి సంబంధించి రొమాన్స్, ప్లేజర్స్
అలా వాటితో చూశారు కదండి. ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా గనక మీకు ఏదైనా గనక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years ±5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబు పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ±5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.